హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ నేను మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో డై హైబ్రిడ్ క్రాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు. నేను యాక్చువల్లీ మోనో హైబ్రిడ్ చెప్పేసి ఊరుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ మనకి మోనో హైబ్రిడ్కి సంబంధించి ఫినోటైప్ కానీ జీనోటైప్ కానీ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాగే ఒకవేళ తప్పితే డై హైబ్రిడ్ నుంచి ఫినోటైప్ అడుగుతాడు తప్ప జీనోటైప్ అడగడు. ఓకేనా? ఓకే, ఎనీవే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్ చేస్తున్న ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఉండాలి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మోనో హైబ్రిడ్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోనో హైబ్రిడ్లో ఓన్లీ సింగిల్ క్యారెక్టరే తీసుకోవాలి. కానీ డై హైబ్రిడ్లో 2 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ తీసుకోవాలి. ఓకే, డై హైబ్రిడ్ లో 2 క్యారెక్టర్స్, అంటే మోనో అంటే ఒకటి, డై అంటే 2. మోనో హైబ్రిడ్ లో ఒకే ఒక క్యారెక్టర్ తీసుకున్నాం, అది టాల్ క్యారెక్టర్. మరి డై హైబ్రిడ్ లో 2 క్యారెక్టర్స్ తీసుకోవాలి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా చూడండి. 2 క్యారెక్టర్స్ కదా, ఆ 2 క్యారెక్టర్స్ ఏంటి? సీడ్ కలర్ ఒకటి, సీడ్ షేప్ ఒకటి. సీడ్ కలర్ ఒకటి, సీడ్ షేప్ ఒకటి. జాగ్రత్తగా వినండి. సీడ్ కలర్స్ ఏంటి అంటే కనుక ఎల్లోని రిప్రజెంట్ చేస్తూ క్యాపిటల్ వై, గ్రీన్ స్మాల్ వై. ఈ 2 కూడా కలర్స్, సీడ్ యొక్క కలర్స్. మరి సీడ్ యొక్క షేప్ ఏంటి? రౌండ్, క్యాపిటల్ ఆర్ తో సూచిస్తున్నారు, రౌండ్. ఇక్కడ వ్రింకిల్ అంటే స్మాల్ ఆర్ తో సూచిస్తున్నారు. సో ఇవి 2 క్యారెక్టర్స్ కి సంబంధించినవి. ఓకేనా? ఇప్పుడు ఈ మెండల్ ఎక్స్పెరిమెంట్ కదా ఇది కూడా. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఎవరు ప్రపోజ్ చేశారంటే కనుక గ్రెగర్ మెండల్. మన కమ్యూనిటీ పోల్లో బిట్ తప్పు వచ్చింది. అంటే మనం వేగంగా చేస్తున్నాం కదా వీడియోస్, గాబరగా మీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దగ్గరలో ఉండడం వల్ల, అంటే ఒక్కొక్క రోజే గ్యాప్ ఉంది కదా. సో వీడియోస్ త్వరగా చేయాలి, త్వరగా మీకు అందివ్వాలనే ఉద్దేశంతో కొంచెం గాబరగా చేయడంతో అక్కడక్కడ ఒక్కొక్క మిస్టేక్ వస్తూ ఉంటుంది. సో అలా మిస్టేక్ చెప్పేశాను కదా అని చెప్పేసి నేను ఊరుకునే వదలట్లేదు. వెంటనే ఆ కామెంట్స్ నేను పిన్ చేస్తున్నాను. నేను ఏం మిస్టేక్ చేశానో దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పేసి పిన్ చేస్తున్నాను. కాబట్టి ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి ఎక్కడైనా వీడియోలో కానీ బిట్స్లో కానీ, వెంటనే మీరు కామెంట్స్లో చెక్ చేయండి. పిన్ చేసి ఉంటుంది నాది. పిన్ చేసి లేకపోతే నాకు ఇంటిమేట్ చేయండి, సార్ మీరు ఇలా రాంగ్ పెట్టారని చెప్పేసి. ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ. చాలా మంది ఆ బిట్ గురించి నాకు చెప్పారు. ఎనీవే, ఇప్పుడు ఈ గ్రెగర్ మెండల్ ఏం చేశాడంటే 2 పేరెంటల్ సీడ్స్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఏముందంటే కనుక రౌండ్ ఉంది, ఎల్లో కూడా ఉంది. అంటే రౌండ్ షేప్ లో ఉంటది, ఎల్లో కలర్ అన్నమాట. సో ఇది ప్యూర్ ప్లాంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ద్వారా మనం ఫ్యూచర్ జనరేషన్ ఏమొస్తుంది? ఖచ్చితంగా ఎల్లో వస్తుంది. ఎందుకంటే ప్యూర్ అని ఎందుకు అంటున్నాం అంటే ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని టెర్మినాలజీస్ అర్థం చేసుకోవాలి. ప్యూర్ ప్లాంట్, ఇందాక కూడా ప్యూర్ ప్లాంట్ అన్నాం. ప్యూర్ అంటే ఏంటంటే కనుక ఏదైనా 2 దాంట్లో ఎల్ఎల్స్ 2 కూడా సేమ్ ఉన్నాయనుకోండి, క్యారెక్టర్స్ 2 కూడా సేమ్ ఉన్నాయనుకోండి, దాన్ని ప్యూర్ అంటాం. ఓకేనా? ఇది ఒక ప్యూర్ ప్లాంట్, అంటే సీడ్స్ అని కూడా చెప్తాం దీన్ని మనం. అయితే ఇక్కడ ఒకటి తీసుకున్నాడు, అది రౌండ్ ఎల్లో. ఇక్కడ కూడా ప్యూర్దే తీసుకున్నాడు, కాకపోతే ఇక్కడ ఏం సీడ్ తీసుకున్నాడు? వ్రింకిల్డ్ గ్రీన్ కలర్ తీసుకుని ఈ రెండాటికి ఏం చేశాడంటే క్రాస్ పాలినేషన్ చేశాడు. ఓకే, ఇప్పుడు దీని నుంచి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ అనే మెథడ్ ద్వారా. ఈ 2 క్యారెక్టర్స్ కూడా సేమే కాబట్టి దీని నుంచి ఒకటి వస్తుంది గ్యామెట్. ఈ 2 పెయిర్ ఆఫ్ ఎల్ఎల్స్ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఒకటి వస్తుంది. ఇది కూడా స్మాల్ ఆర్, ఇది కూడా 2 క్యారెక్టర్స్ కూడా సేమ్, దాంట్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చేంజ్ ఏమి ఉండదు. సో అందుకని ఈ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది. ఈ స్మాల్ వై ఈ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది. సో ఫైనల్ గా మనకి గ్యామెట్స్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఈ 2 గ్యామెట్స్ కి కూడా ఇప్పుడు మెండల్ ఏం చేశాడంటే క్రాస్ పాలినేషన్ చేశాడు. క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు మనకి F1 జనరేషన్ ప్రొడ్యూస్ అవుద్ది. ఎప్పుడైతే గ్యామెట్స్ కి క్రాస్ పాలినేషన్ చేసామో అప్పుడు F1 జనరేషన్ ప్రొడ్యూస్ అవుద్ది. ఏం ప్రొడ్యూస్ అయింది? క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఓకే, జనరల్ గా అన్ని క్యాపిటల్ లో ఉంటే ఎల్లో ఉంది, ఇక్కడ అన్ని స్మాల్ లో ఉంటే గ్రీన్ ఉంది. కానీ ఎక్కడేంటి సార్ డైరెక్ట్ గా ఎల్లో ఉంది? ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంటాయి కదా రౌండ్, క్యాపిటల్ వై ఉంటాయి కదా ఎల్లో. కానీ ఎందుకు వచ్చిందంటే కనుక ఇక్కడ నేను ఒక 2 పదాలు పరిచయం చేశాను ఆల్రెడీ మోనో హైబ్రిడ్ చెప్తున్నప్పుడు. డామినెంట్ ట్రైట్, రెసెసివ్ ట్రైట్. ఓకే, డామినెంట్ ట్రైట్, రెసెసివ్ ట్రైట్. ఇప్పుడు ఇందులో డామినెంట్ ట్రైట్ ఏంటంటే కనుక క్యాపిటల్ ఆర్, ఇందులో డామినెంట్ ట్రైట్ ఏంటంటే కనుక ఎల్లో, క్యాపిటల్ వై. సో రెసెసివ్ ఏంటి? స్మాల్ ఆర్, స్మాల్ వై. ఈ రెసెసివ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అందులో, కాకపోతే బయటికి డామినేట్ చేస్తున్న ట్రైట్స్ ఏంటంటే కనుక క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై. అందుకనే ఈ లోపల ఉన్నటువంటి రెసెసివ్ ట్రైట్స్ ని తొక్కేసి ఇవి డామినేట్ అవుతున్నాయి అనమాట. అందుకనే రౌండ్ ఎల్లోగా కనిపిస్తున్నాయి. అర్థమైందా?
సార్ మరి ఇది కూడా రౌండ్ ఎల్లోవే, ఇది కూడా రౌండ్ ఎల్లోవే, ఏంటి సార్ డిఫరెన్స్ అంటే కనుక దీన్ని ఫ్యూజ్ చేసాం అనుకోండి, ఫ్యూచర్ జనరేషన్ లో కూడా ఖచ్చితంగా ఎల్లోవే వస్తుంది. కానీ ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్ లో దీన్ని మాత్రం మనం ఫెర్టిలైజ్ చేసాం అనుకోండి, ఎల్లో వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే దీని లోపల ఆల్రెడీ రెసెసివ్ క్యారెక్టర్స్ దాగి ఉన్నాయి, అవి ఎప్పుడైనా మళ్ళీ డామినేట్ చేయొచ్చు. అర్థమైందా? సో అది రెండింటికి తేడా. ఇప్పుడు F1 జనరేషన్ మనకి ఏం ఫామ్ అయింది, రౌండ్ ఎల్లో, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉన్నాయి కాబట్టి, క్యాపిటల్ ఆర్ ఉంటే రౌండ్, క్యాపిటల్ వై అంటే ఎల్లో, అవి డామినెంట్ ట్రైట్స్ కాబట్టి. స్మాల్ ఆర్ స్మాల్ వై అనేవి రెసెసివ్ ట్రైట్స్. ఓకేనా, ఎక్కువ శాతం ఇవి డామినేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ మనకి F1 జనరేషన్ లో రౌండ్ ఎల్లో సీడ్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, ఈ F1 జనరేషన్ లో ఫామ్ అయినటువంటి రౌండ్ ఎల్లోకే సెల్ఫ్ పాలినేషన్ చేశాడు, పైన క్రాస్ పాలినేషన్ చేశాడు. సెల్ఫ్ అంటే దానికే మళ్ళీ పాలినేషన్ చేశాడు. ఇదిగో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, మళ్ళీ దానికి యాజ్ ఇట్ ఈజ్ ఇలా క్రాస్ పాలినేషన్ చేసేసరికి ఏమి ప్రొడ్యూస్ అయ్యాయి మనకు ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమి ఎల్ఎల్స్ ప్రొడ్యూస్ అయ్యి చూడండి. ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, ఇదిగో స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, ఇదిగో స్మాల్ ఆర్ స్మాల్ వై, ఇదిగో. సేమ్ ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయ్యాయో అక్కడ కూడా అవే ప్రొడ్యూస్ అవుతాయి కదా. ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏం డిఫరెన్స్ ఉండదు. చూడండి జాగ్రత్తగా, సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు సేమ్ ఈ విధంగా మనకి ట్రైట్స్ వచ్చాయి, సేమ్ వచ్చాయి మనకి. సెల్ఫ్ పాలినేషన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫీనోటైపిక్ ఎలా తెలుసుకోవాలి, జీనోటైపిక్ రేషియో ఎలా తెలుసుకోవాలి, ఈ టేబుల్ సాయంతో చూద్దాం. ఓకేనా, ఫీనోటైపిక్ అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, ఓకేనా, జీనోటైపిక్ అంటే జెనెటికల్ క్యారెక్టర్స్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ అయిన అన్ని కూడా ఇవి ఇటు సైడ్ వేసాను, అటు సైడ్ ఫామ్ అయిన అన్ని కూడా ఇటు సైడ్ వేసాను. ఇప్పుడు వీటిని మనం ఫ్యూజ్ చేద్దాం. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, అంటే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై ఇక్కడ వేసాను. సరిపోయిందా? నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై, సరిపోయిందా? క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై, నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఇదిగో ఆ విధంగా మొత్తం దీనికి 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 అలా ఇక్కడ దాంతో మొత్తం అన్ని చేయాలి, ఇక్కడ దాంతో మొత్తం అన్ని చేయాలి, ఇక్కడ దాంతో మొత్తం అన్ని చేయాలి. ఆ విధంగా మీరు వేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అంటే మొత్తం వీడియో లెంత్ అయిపోతుంది, నేను చెప్పట్లేదు. ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. అంటే ఫస్ట్ దాంతో ఈ 4 చేయాలి, సెకండ్ దాంతో ఈ 4 చేయాలి, వచ్చిందని ఇక్కడ వేయాలి, థర్డ్ దాంతో ఈ 4 చేయాలి, వచ్చిందని థర్డ్ రోలో వేయాలి, ఫోర్త్ దాంతో మొత్తం 4 చేయాలి, వచ్చిందంతా ఇక్కడ వేయాలి. అర్థమైందా? అలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫీనోటైపిక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జీనోటైపిక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫీనోటైపిక్ అంటే ఏం చెప్పాను నేను, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే షేప్ కానీ, కలర్ కానీ, సైజ్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు ఫస్ట్ మనం రౌండ్ ఎల్లో చూద్దాం. రౌండ్ ఎల్లో అంటే ఏ షేప్ లో ఉన్న, రౌండ్ అంటే క్యాపిటల్ ఆర్, ఎల్లో అంటే క్యాపిటల్ వై. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఎక్కడనే చూసుకోవాలి మనం. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఎక్కడనే చూసుకోవాలి. ఎక్కడున్నా పర్లేదు, వరుసనే ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉన్నా పర్లేదు. ఇదిగో మన క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది, ఓకేనా. ఒకటి, ఇక్కడ కూడా క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది. 2, ఇక్కడ కూడా క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది. 3, ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది. 4, ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది. 5, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది కానీ క్యాపిటల్ వై లేదు. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది. 6, ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ వై లేదు, ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది. 7, మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇక్కడ క్యాపిటల్ వై ఉంది. 8, ఇక్కడ క్యాపిటల్ ఆర్ లేదు, ఇక్కడ క్యాపిటల్ ఆర్ లేదు, ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది. 9, ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది కానీ క్యాపిటల్ వై లేదు, ఇక్కడ క్యాపిటల్ వై ఉంది కానీ క్యాపిటల్ ఆర్ లేదు, సో ఇక్కడ కూడా లేదు. సో టోటల్ గా ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకి, రౌండ్ అండ్ ఎల్లో ఎన్ని వచ్చాయి, రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ ఎన్ని వచ్చాయి, 1 డాట్లు పెట్టండి చూడండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎన్ని వచ్చాయి, 9 వచ్చాయి. సో రౌండ్ అండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, 9. నెక్స్ట్ రౌండ్ అండ్ గ్రీన్ చూద్దాం. రౌండ్ అండ్ గ్రీన్ కి ఏముండాలి, రౌండ్ అంటే ఎంత, క్యాపిటల్ ఆర్, గ్రీన్ అంటే వై, క్యాపిటల్ ఆర్ ఉండాలి, క్యాపిటల్ వై ఉండాలి. అయిపోయినాయి, ఇంక చూడకూడదు మనం. ఇంకా ఏమైతే కంప్లీట్ అవ్వలేదో అవి మాత్రమే చూడాలి. అందులో క్యాపిటల్ ఆర్ కానీ క్యాపిటల్ వై కానీ ఉండాలి. చూద్దాం. ఈ ఫస్ట్ 4 అయిపోయాయి ఫస్ట్ రోలో. తర్వాత ఇక్కడ చూసుకుంటే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉందా, ఒకటి, అంటే ఇప్పుడు పైన వేస్తాను నేను ఈసారి. 1, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఉంది, ఇక్కడ కూడా ఉంది. సారీ, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై కదా, ఇదిగో ఇక్కడ కూడా ఉంది. 2, ఇలా గీత పెడదాం. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ లేదు, ఇక్కడ క్యాపిటల్ ఆర్ లేదు, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఆర్ లేదు, ఇక్కడ క్యాపిటల్ ఆర్ లేదు. మొత్తం ఎన్ని గీతలు ఉన్నాయి చూడండి, 1, 2, 3, ఇంకో 3 ఉన్నాయి మొత్తం. రౌండ్ అండ్ గ్రీన్ ఉన్నాయి మొత్తం 3. నెక్స్ట్ వ్రింకిల్డ్ అండ్ ఎల్లో. వ్రింకిల్డ్ అంటే స్మాల్ ఆర్, ఎల్లో అంటే క్యాపిటల్ వై. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే మనం ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా చూసుకోవాలి. ఆ బయట క్యారెక్టర్సే కదా ఫినోటైపిక్ అంటే. సో రౌండ్ ఎల్లో ఒకసారి చూడాలి, రౌండ్ గ్రీన్ ఒకసారి చూడాలి.
వ్రింకిల్డ్ ఎల్లో ఒకసారి చూడాలి, వ్రింకిల్డ్ గ్రీన్ ఒకసారి చూడాలి. ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ చూసాం, వ్రింకిల్డ్ అండ్ ఎల్లో చూడాలి. అంటే స్మాల్ ఆర్ స్మాల్ వై ఇంకా కంప్లీట్ అవ్వని దాంట్లో మాత్రమే చూడాలి. ఇక్కడ 4 అయిపోయినాయి, ఇక్కడ కూడా 4 అయిపోయినాయి. ఎక్కడ ఉంది స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, ఇదిగో స్మాల్ ఆర్ క్యాపిటల్ వై. ఇక్కడ కూడా స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై లేదు. ఇక్కడ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ మళ్ళీ క్యాపిటల్ వై లేదు. ఇక్కడ కూడా ఎన్ని వచ్చాయి చూడండి, ఇక్కడ నిలువు గీతలు పెట్టాను. 1 2 3 వచ్చాయి. వ్రింకిల్డ్ అండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. ఇంకా లాస్ట్ వ్రింకిల్డ్ అండ్ గ్రీన్ అంటే స్మాల్ ఆర్ స్మాల్ వై. ఇంకెన్ని ఉన్నాయి అవి, స్మాల్ ఆర్ స్మాల్ వై ఒకటి, స్మాల్ ఆర్ స్మాల్ వై. సారీ ఇది అయిపోయింది ఆల్రెడీ. ఒక్కటే ఉంది, ఇంకా ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇవి ఒక్కటే వేసాను. ఓకేనా, మొత్తం కంప్లీట్ అయిపోయిన చూడండి ఒకసారి. ఇక ఇందులో డాట్ ఉంది, డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ కూడా డాట్ ఉంది, ఇక్కడ గీత ఉంది, డాట్ ఉంది, గీత ఉంది, డాట్ ఉంది, గీత. నెక్స్ట్ ఓకే, మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయిపోయి 16 వస్తాయి. మొత్తం 16 కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇగో ఈ 4 4 4 జార్ 16 కూడా మనకి మొత్తం కూడా ఏమయ్యాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇగో ఇవి కూడా కౌంట్ చేస్తే 16 వస్తాయి. ఓకేనా, ఇది ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇదంతా కూడా ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అనమాట. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఏమి వచ్చాయి మనకి అంటే, ఇప్పుడు ఫీనోటైపిక్ రేషియో ఏమొచ్చిందంటే కనుక మనకి 9:3:3:1, 9:3:3:1. ఇది ఫీనోటైపిక్ రేషియో. మనకి ఎగ్జామినేషన్ లో అడిగినా కూడా ఇదే అడుగుతాడు, జీనోటైప్ అడగడు. జీనోటైప్ అడిగాడంటే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అది దీనికిలా ఉండదు. 1:2:2:1:1:1:1:1 అంత పెద్దగా ఉంటుంది. అంత పెద్ద ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం ఉందా, లేదు. కానీ ఎందుకైనా మంచిది ఒకసారి గుర్తుపెట్టేసుకోండి అంతే. ఇది కూడా అంటే కొంచెం డ్రై టాపిక్ ఇది. మనకి మోనోహైబ్రిడ్ బాగుంటుంది ఈజీగా. ఇది కొంచెం ఎక్కువ టేబుల్ ఉండడం వల్ల ఇలా ఇలా ఎలా 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 అని చూసేసరికి కొంచెం హెడేక్ వస్తుంది. కాబట్టి ఫీనోటైపే కాబట్టి జస్ట్ 9:3:3:1 గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ లో బైపీసీ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోండి. దీని యొక్క జీనోటైప్ కూడా ఇంటర్లో అడుగుతాడు కాబట్టి మీరు జస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఫీనోటైప్ అయిపోయింది. నెక్స్ట్ మనకి జీనోటైప్ కావాలి, జీనోటైపిక్ రేషియో కూడా కావాలి. జీనోటైపిక్ రేషియో అంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై అలాంటిది సేమ్ క్యారెక్టర్స్ కలిగి ఎక్కడైనా ఉందా అంటే, ఇంకా క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై అలాంటిది ఎక్కడ లేదు. ఇక్కడ స్మాల్ ఇంకెక్కడ కూడా లేదు. ఇది ఒక్కటే. ఓకేనా, ఇగో నేను ఇక్కడ వేస్తాను. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై అనేది ఒకటే ఉంది. నెక్స్ట్ రెండో చూసుకుందాం, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. అది ఎక్కడైనా ఉందా, స్మాల్ ఆర్లు ఇవన్నీ క్యాపిటల్ ఆర్ స్మాల్ క్యాపిటల్ వై స్మాల్ వై ఎక్కడ ఉంది మళ్ళీ ఇంకెక్కడైనా ఉందా, క్యాపిటల్ ఆర్ మళ్ళీ క్యాపిటల్ వై లేదు, ఇంకా లేదు. ఇంకా 2 ఉన్నాయి. సో చూడండి ఒకసారి మళ్ళీ మీరు, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై అనేవి ఉన్నాయి, 2 ఉన్నాయి. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఇలాంటిది ఎక్కడైనా ఉందా చూద్దాం ఒకసారి. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఉండాలి. చూడండి ఇక్కడ క్యాపిటల్ ఆర్, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ చూడండి ఒకసారి, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ అంటే రివర్స్ లో ఉంది కదా, ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై అనేవి 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఎక్కడ చూద్దాం. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఇది ఒకటే 2 ఉన్నాయి మొత్తం. తర్వాత క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ లేదు, ఇదిగో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై 3, ఇదిగో 4 మొత్తం. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై అనేవి మొత్తం 4. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎలా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది క్యాపిటల్ ఆర్ చూద్దాం కాంబినేషన్ ఎక్కడైనా ఉందామో. క్యాపిటల్ ఆర్ ఎక్కడ కూడా లేదు కాబట్టి క్యాపిటల్ ఆర్ స్మాల్ వై అనేది ఒకటే. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై చూద్దాం, ఇంకా లేదు, ఇక్కడ లేదు. క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఇదిగో ఇవి 2. ఏంటది, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై అనేది 2 అవి 2, ఇది ఒకటే. నెక్స్ట్ స్మాల్ వై చూద్దాం ఇది ఎంత ఉందో. స్మాల్ క్యాపిటల్ వై ఎక్కడ కూడా లేదు, ఇది ఒకటే.
స్మాల్ ఆర్ క్యాపిటల్ వై అనేది ఒకటే. ఓకే, నెక్స్ట్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై, మొత్తం ఇవి రెండు ఉన్నాయి. స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై అనేవి రెండు. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది ఏంటి? స్మాల్ ఆర్ స్మాల్ వై అనేది ఒకటి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, అంటే మనం ఇప్పుడు వరకు జెనెటిక్స్ చూసాం, అంటే ఏది సేమ్ దానికి లా ఉంది అనేది చూసాం. ఇదంతా కూడా జీనోటైపిక్ రేషియో అనమాట. ఇప్పుడు జీనోటైపిక్ రేషియో ఏమొచ్చింది? 1:2:2:2, నెక్స్ట్ 4:2, మళ్ళీ 1:2:2, నెక్స్ట్ 1:2:1, 1:2:1. ఇది జీనోటైపిక్ రేషియో. జీనోటైపిక్ రేషియో అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్ లో పడదు. పడడానికి అవకాశం ఏముంది? ఫీనోటైపిక్ రేషియో మాత్రం పడడానికి అవకాశం ఉంది. డై హైబ్రిడ్ క్రాస్ లో ఫీనోటైపిక్ యొక్క రేషియో ఏంటంటే కనుక 9:3:3:1, 9:3:3:1. ఓకేనా? మోనో హైబ్రిడ్ క్రాస్ లో ఫీనోటైపిక్ రేషియో ఏంటి? 3:1. అదే మోనో హైబ్రిడ్ క్రాస్ లో జీనోటైపిక్ రేషియో 1:2:1. గుర్తుపెట్టుకోండి. అవి ఎలా చూడాలో కూడా నేను చెప్పాను. వీటి నుంచి వస్తే డైహైబ్రిడ్ అని అడగొచ్చు ఎగ్జామినేషన్ లో, మోనో హైబ్రిడ్ అని ఎగ్జామినేషన్ ఎస్ఏ క్వశ్చన్ అడగొచ్చు క్రెడిట్ నుంచి, లేదా ఇలాంటి టేబుల్స్ ఇచ్చి ఈ టేబుల్ ఇవ్వకపోవచ్చు ఎక్కువ శాతం మోనో హైబ్రిడ్ టేబుల్ ఇచ్చి 1 మార్క్ అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఆ రేషియో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా దీని నుంచి మార్క్స్ మీరు సంపాదించుకోవాలి. అందుకని నేను నాకు కష్టమైనప్పుడు కూడా వీడియో చేయడం జరుగుతుంది. బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో ఫుల్ మార్క్స్ సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.